స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇది చెప్పినా వేస్ట్. అసలు సినిమా అంటేనే సొంత పైత్యం. తీసేవాడు మనిషే, చూసేవాడు మనిషే. ఇక మనోభావాలు అంటారా, అవి మన అనే మాట పుట్టాక మొదలైన విషయాలు. ఇప్పటికైనా వాటిని వదిలి సినిమాలను ఆస్వాదిస్తారు అని ఆశిస్తూ. మా కాఫీ మా తెస్తున్నా, ఆగరా. ఇదిగో. థ్యాంక్స్ మా కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? సరే, ఏంటి చెప్పు. అమ్మా, ఈ పేదరాశి పెద్దమ్మ కథలు, ఆకాశరామన్ ఉత్తరాలు, మేఘ సందేశాలు ఇవన్నీ ఒకప్పుడు నిజంగా జరిగాయంటావా? కాఫీలో పంచదారే కదరా కలిపాను, మరేంటి అదోలా మాట్లాడుతున్నావు? అబ్బా చెప్పమ్మా. ఏంట్రా చెప్పేది? ఎప్పుడో 4th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో విన్న పదాలవి ఇప్పుడేం గుర్తుంటాయి నాకు? సర్లే. అయితే అవును, నిన్న సాయంత్రం సముద్రం, భీమునిపట్నం. ఇప్పుడే వస్తాను. మీరు నడుస్తున్నాను. సరే. హలో, ఐఎమ్ స్నేహిత. అయితే సింపుల్గా చెప్పేస్తాను. చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, పరిచయం చేసుకుందామని వచ్చాను. అలా ఎలా పరిచయం చేసుకుంటామండి? ఏమో, నేను కొత్త వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేను. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఇట్స్ ఓకే, కానీ ఇలా ఒంటరిగా ఇక్కడ ఎందుకున్నారో తెలుసుకోవచ్చా? చెప్తే మీరు నన్ను పిచ్చోడు అనుకోరు కదా? పర్లేదు, చెప్పండి, కనీసం తెలుసుకున్నట్లయినా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి డైరీస్ రాయడం అలవాటు. వాటిలో బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటికీ రౌండప్స్ చేస్తూ ఉంటాను. అవన్నీ చదువుతూ న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ న్యూ ఇయర్ నాకే ఒక వెల్కమ్ బోర్డ్ చూపించింది. ఏమైంది? 31st December 2009. 5 4 3 2 1. Happy New Year. కేక్ కట్ చేస్తుండగా ఏదో తెలియని ఒక థ్రిల్లింగ్ మెలడీ నాకు మాత్రమే వినిపిస్తుంది. ఇంతలో ఒక వాయిస్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇక నుంచి నీ లైఫ్లో నీకు వినిపించే ప్రతి ఫస్ట్ విష్ నాదే అవుతుంది. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ రిషి. వెతికాను, చాలా ట్రై చేశాను. అరే రిషి, ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం వెతుకుతున్నాడు వీడు? అరే ఏం వెతుకుతున్నారా? మొబైల్స్ చూస్తున్నావేంట్రా? అరే రిషి, ఆగరా. గొంతు వినపడింది కానీ మనిషి కనపడలేదు. తర్వాత ఏం జరిగింది? నా ఫ్రెండ్ ఎవరికో గిఫ్ట్ కొంటానంటే తోడుగా వెళ్ళాను. నాకు గ్రీటింగ్స్ అంటే చాలా ఇష్టం. వాటికి సంబంధించిన ర్యాక్లో వెతుకుతుండగా
గ్రీటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఒక్కటి తీసుకోవా, నా గుర్తుగా నీ దగ్గర మిగిలిపోతుంది. ప్లీజ్ మర్చిపోకు. ఏమండి, ఇది మ్యూజిక్ రీటింగేనా? అది మ్యూజిక్ గ్రీటింగ్ కాదండి, అది 14th కి వచ్చిన హ్యాండ్మేడ్ గ్రీటింగ్స్ లో లాస్ట్ వర్షన్. అవునా? రే, నీకేమైనా వినిపించిందా? వినిపించడం ఏంట్రా? నువ్వు మొన్న కూడా ఇలానే అన్నావు. ఏమైంది నీకు? సర్లే, ఈ షాప్లో గిఫ్ట్స్ నాకేం నచ్చలేదు, పక్క షాప్కి వెళ్దాం పదా. వచ్చే. ప్లీజ్ మర్చిపోకు. పోనీ తర్వాత అయినా తెలిసిందా ఆ గొంతెవరిదో? మళ్ళీ ఎప్పుడు మాట్లాడింది? November 5th, దీపావళి రోజు పెరట్లో సాంగ్స్ వింటున్నా. పలకాల తిలక నీ బుగ్గలు సిగ్గుల కాల శిలక నా పాట నీ నోట పలకాల చిలక నీ బుగ్గలు సిగ్గుల కాల శిలక. రే రిషి, ఏంటమ్మా? ఒక్కదాన్నే పనులని చేయలేకపోతున్నాను రా. కుదిరితే బయటికెళ్ళి వాకిట్లో కొన్ని దీపాలు పట్టొచ్చు కదరా. నేనేమన్నా అమ్మాయినా దీపాలు వెలిగించడానికి? ఏ అమ్మాయిలే దీపాలు వెలిగించాలా? జీవితం బాగుండాలి అని కోరుకునే ఎవరైనా వెలిగించవచ్చు. ప్లీజ్ నా కోసం వెలిగించవా ఈ ఒక్కసారికి? అప్పటి నుంచి వెతకడం మానేసి ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. అలా బొంగమతి పెట్టుకోకపోతే కొంచెం నవ్వచ్చుగా, బాగుంటా. అబ్బా, ఒంటరిగా ఇక్కడ ఎందుకున్నారో తెలుసుకోవచ్చా? డైరీలో ఇవాళ రాయాల్సిన పేజ్ ఇంకా అలాగే మిగిలిపోయింది. ఏమైంది? నేను ఇక్కడికి రాగానే ఆ సముద్రం తనలో ఎంతమంది దాచుకుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీపై ఆ సముద్రం కంటే ఎక్కువ ప్రేమను దాచుకున్నా. ఇంకో 3 నిమిషాల్లో ఈ మూగ ప్రేమ నీ ముందుకొచ్చి మూగబోతాను. వెయిట్ చేయి, వచ్చేస్తాను. ఆ 3 నిమిషాల కోసం ఈ 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా. నీకు విషయం అర్థమవుతుందా? నీకు మెంటల్ ఎక్కింది. నో ప్రాబ్లం. ఈ వెలుతురు నాకు అబద్ధాన్ని చూపిస్తే ఆ చీకటి ఒక నిజాన్ని దాచేసింది. వెయిట్ చేస్తా ఎంతసేపు అయినా నా నిజం కోసం.
ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పే పర్లేదు. మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. వాటిలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నింటికి రౌండప్స్ చేస్తూ ఉంటాను. నాకు గ్రీటింగ్స్ తయారు చేయడం అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ హ్యాండ్మేడ్ గ్రీటింగ్స్ విత్ క్వెల్ ఆర్ట్. అంతా బాగానే ఉంది. చేస్తున్న గ్రీటింగ్లో ఏదో తెలియని ఒక లోటు. ఇంతలో సమ్ మ్యూజిక్. ఎక్కడి నుంచి వస్తుంది మ్యూజిక్? ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలీదు. వెతికాను. అంతా వెతికాను. అమ్మా, టీవీ ఆన్ చేసావా? లేదమ్మా. ఈలోపు ఒక వాయిస్. నేను తలుచుకొని మళ్ళీ ఒక్కసారి ట్రై చేయి. నీ గ్రీటింగ్కి ఒక ఫినిషింగ్ దొరుకుతుంది. తరువాత కూడా చూడు. January 2010 రాత్రి 12 అయింది. తెల్లవారితే సంక్రాంతి. బయట మంచి వెన్నెల. రేడియోలో ఇళయరాజా గారి పాట. నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. ఈసారి ఆ మాట ఎవరితో దాన్ని అడిగి తెలుసుకుందాం అనుకున్నా. ఏంటి ముగ్గా? అవును, ముగ్గే. నువ్వేనా? నేనే. ఇంతలో అమ్మా, ఆరాధ్య, ముగ్గు పూర్తయితే చెప్పమ్మా, రంగులు తీసుకొస్తాను. అంతే, అడగలేకపోయాను. మొత్తం చదువు. November 2010 దీపావళి రోజు. అమ్మ వంటగదిలో ఉంది. నాన్న టీవీ చూస్తున్నారు. తెచ్చిన క్రాకర్స్ని ఎప్పుడు కాలుస్తారా అని తమ్ముడు వాటిని చూస్తూ కూర్చున్నాడు. వినగానే ఫేస్లో తెలియని హ్యాపీనెస్. ఆరాధ్య, చీర జరిగి నిప్పంటుకుంటున్నట్టుంది. ఆరాధ్య, జాగ్రత్త. పిచ్చిదానిలా పరిగెట్టాను. మొత్తానికి మిస్ అయ్యాను. అయితే మీరు కూడా ఆ 3 నిమిషాల కోసం ఈ 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా. అసలు ఇలా జరుగుతుందా? అసలు ఇలా జరుగుతుంది అని చెప్పిన నమ్మలేని జనాల మధ్యలో ఉన్నాం. నమ్మడం కొంచెం కష్టమే, కానీ జరిగింది మనకే కదా. మనమే నమ్మకపోతే ఎలా? నాకొకటి ఎప్పుడు అనిపిస్తుంటుంది, ఈ లోకంలో ప్రాక్టికల్గా ఆలోచించే ప్రతి ఒక్కడు ఒక సెన్సిటివ్ డిస్కషన్ని డెలికేట్గా చూస్తుంటాడు కదా. సెన్సిటివ్ ఇన్ ద సెన్స్? ఈ బాధ, ఆరాధన, భావన, మనసు ఇలాంటి పదాలు
మనుషులు మామూలుగా మాట్లాడేటప్పుడు వాడటం చాలా కష్టం కదా. అలా మాట్లాడడం మొదలుపెట్టిన 5 నిమిషాలకి ఏమైందిరా, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగే జనాల మధ్యలో ఉన్నావు. మరి అలాంటి మనుషుల మధ్య ఇలాంటి ప్రేమ కదా ఆలోచించడానికి చాలా కొత్తగా ఉంది. నీకు ఒకటి చెప్తాను విను. మన పురాణాల ప్రకారం మనుషులకు బదులు మనసులు మాట్లాడుకునేవంట. అది రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు. దాంట్లోంచి మంచిని నేర్చుకోమంటారు, చెడుని తెలుసుకోమంటారు. అలా చెప్పే ప్రతి వాడు దాన్ని అప్రూవ్ చేస్తున్నట్టే కదా. అయితే మరి దాన్ని నమ్మినప్పుడు అలాంటి సిచ్యువేషన్ మన లైఫ్లో జరిగిందంటే నమ్మరా? ఇప్పుడు నువ్వెవరు నమ్మిస్తున్నావు? 1 సంవత్సరం నుంచి నీ గొంతు తప్ప నాకేం తెలీదు. ఇప్పుడు నీ గురించి తప్ప దేని గురించి ఆలోచించే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతామని భయంతో ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాను. ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోకు. ఇప్పటికైనా ఇష్టమని క్లియర్గా చెప్పరా? ఇష్టమనే కదా చెప్తున్నాను. వెళ్ళిపోతాను. మనం ఏం మాట్లాడుకుంటున్నామో మనకు తెలిసిపోతుంది. ఇంతసేపు చాలా ఫులిష్గా మాట్లాడుకున్నాం కదా. మధురమైన నీ జ్ఞాపకం, మిథులమైన నా సంతకం. పెన్నుందా? ఒక్క నిమిషం. ప్రేమ, ఎంత? మధురం. సో మరి మరి రిషి, ఆరాధ్య. ఒక మనిషిని చూడగానే మళ్ళీ ఇష్టం పుడుతుంది, ఇంకొక మనిషిని చూడగా ఇష్టం పుడుతుంది. అసలు చూసుకోకుండానే 2 మనుషుల మధ్యలో ఇష్టం పుడుతుంది అని నమ్మే ప్రతి మనిషికి ఈ సినిమా ఒక చందమామ కథ. కెమెరా రెడీయా?